For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ ఈ జనరేషన్లో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు. అందులో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సాంగ్స్ అని అవని ఇవని కాపీ కొడుతూ చేస్తారు. కానీ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు నీరజ గారు. ఆమె ఎదురింటి పుల్లమ్మ ఏం చేస్తుంది అంటే పక్కింటి అల్లయ్య ఏం చేస్తుంటారు అనే ఈ వర్షన్లో వెళ్తుంటది. అసలు ఏంటి అనేది ఆమెతో మాట్లాడి మరిన్ని ముచ్చట తెలుసుకుందాం. నమస్తే నీరజ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, మంచిగానే ఉన్నా నేను. అసలు మీ విలేజ్ ఎక్కడ? మా విలేజ్ సూర్యాపేట దగ్గర తాళ్ళకాంపాడని, సూర్యాపేట నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలి అని మీకు థాట్ ఎలా వచ్చింది? లేదంటే ఎవరన్నా చెప్పారా? ఈ ఇన్స్టాగ్రామ్ అనేది అసలు నాకు మనకేం తెలియదు, కానీ ఇట్లనే ఇక అందరు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో ట్రెండింగ్ లో ఉంటే నా ఫోన్లో డౌన్లోడ్ చేసిరు మా ఊర్లో. అట్లా 2-3 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి, కానీ మనకు రీల్స్ చేయాలి అది అని నాకేం థాట్ రాలే. కానీ ఒక రోజు ఏదో జోక్గా December 31 రోజు అప్పుడు పుష్ప మూవీ డైలాగ్ ఫేమస్ ఉంది కదా, ఆ డైలాగు మా సార్ నేను చేసిన ఫస్ట్. ఇక అదొక్కటి చేసి చాలా రోజులు నవ్వుకున్నాం, అదొక్కటే పెట్టుకొని. ఫస్ట్ లా నేను టిక్ టాక్ ఉన్నప్పుడు చేసేదాన్ని. టిక్ టాక్ చేసావు? అయితే టిక్ టాక్ చేసిన. టిక్ టాక్ దాంతో తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ పెద్దగా ఏం పట్టించుకోలే, కానీ ఈ పుష్పది మా ఆయన నేను 31 రోజు చేసినాం. ఇక దాంతో ఇది నవ్వుకుంటా అట్లా ఒకటొకటి మా వాళ్ళు చెప్తుంటే ఇట్లా చేయాలి ఎట్లా చేయాలనేది మనకేం తెలియదు. మా వాళ్ళు చెప్తుంటే అట్లా కంటిన్యూ చేసిన 1-2. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? మరి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. నేను ఫుల్ వర్క్ చేస్తా, కొంచెం మైండ్ రిలీఫ్ కోసం ఆ రీల్. ఇంకోటి ఏదన్నా మన కళ్ళ ముందట ఏదన్నా జరిగితే అది మన సమాజానికి చెప్పాలనేది, జెన్యున్ గా చెప్పాలనేది నా ఇంటెన్షన్. అంటే కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అదే ఎంతసేపు పక్కన వాళ్ళ గురించి చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. నేను పక్కన వాళ్ళ ముచ్చట ఎప్పుడు చెప్పను, పక్కన వాళ్ళు చెప్పినా నేను వినను. నేను మంది ముచ్చట్లు ఏం చెప్పను. కాకపోతే ఏం జరుగుతుంది, పోరగాళ్ళు ఎట్లా పాడవుతురు, ఎవరు ఏం చేస్తురు, అమ్మాయిల బుగ పెడతలేరు కొంతమంది, పుట్టిన పోరగాళ్ళు అసలు ఏ తెలవ ముందుకే ఈ లవ్వులు తొక్కని జీవితాలు ఆగం చేసుకుంటారు, అట్లా చేసుకోవద్దు అనేది నేను కామెడీగా చెప్తా. ఇంతకు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ప్రస్తుతానికైతే హైదరాబాద్లో లేడు, ఊర్లో ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కతే పాప. కాదు, ఎవరైనా కానీ రీల్స్ అంటే ఒక డిఫరెంట్గా చేస్తాం, మీరు టోటల్ డిఫరెంట్గా ఉన్నారు. ఎలా అంటే April 1కి ఎవరైనా కానీ సరే ఏదో జ్వరం వచ్చింది ఏదో అని చెప్పేసి అనుకుంటారు. మరి మీరేంటి అసలు మీ ఫోటోని మీరే ఫ్లెక్సీ కట్టించేసి నేను చనిపోయానని చెప్పేసి మీకు మీరే ఎందుకనాలి అసలు? ఎందుకంటే అందరు ఏప్రిల్ ఫూల్ అనేది ఏదో ఒక రకంగా చేస్తారు, మనం వెరైటీగా చేయాలి. కానీ వెరైటీ అంటే మరి ఇంత వెరైటీ నాకు నేనే చనిపోయాను అని చెప్పేసి దప్పు మరి కొట్టేసారి. నేను చనిపోయినానగానే మనం చచ్చిపోం కదా. నిజమే, బట్ కానీ అదొక నిజం చెప్పండి, నేను కూడా చూసా. అది చూసి నేను షాక్ అయినా తెలుసా. అరే ఇంతకు ముందే ఒక వీడియో వచ్చింది, సడన్లీ ఏంటి ఈమె వీడియో చూస్తే ఏంటి ఈమె చనిపోయిందని చెప్పేసి వార్త వచ్చేసింది. నిజమా కాదా, నేను కూడా టెన్షన్ పడ్డా అనమాట. చాలా నేను ఆ రీల్ చేసి పెట్టేసి పైన ఎలా జరిగిందనే ఒక టెన్షన్ ఉంటది కదా. అవును, ఇప్పుడు బాగానే ఉండే ఏమైంది మాకు అనేది ఒక ఆందోళనలు ఉంటది చూసే వాళ్ళకి. దాంతో యాక్సిడెంట్ అని పెట్టేసి మళ్ళీ నాకు కాల్స్ వస్తాయని ఫ్లైట్ మూడ్లో పెట్టేసిన ఫోన్. ఫ్లైట్ మూడ్లో పెట్టేసి 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి ఎవరెవరు మెసేజ్లు వస్తున్నాయి అని చూడను, మళ్ళీ ఫ్లైట్ మూడ్లో పెట్టా. దాదాపు ఒక 500-600 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఒక ½ అన్ అవర్లో. అమ్మా కాల్స్. అయ్య బాబోయ్, నాకు ముందే ఈ మన కాంటాక్ట్స్ చాలా ఉంటాయి కస్టమర్లే. షాపింగ్ బోటిక్ కదా మీది? బోటిక్. వీళ్ళందరూ కూడా ఫోన్లు ఏమైంది అనేది. కొంతమందికి ఏమో అంటే బ్లౌజుల కోసం కాల్ చేశారు కదా వాళ్ళు. కాదు కొంతమంది ఏమో ఇది అల్పంది, ఇది కావాలనే పెట్టి ఉంటది అలా April 1 నా గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమో కంగు తిన్నారు. ఈవెన్ నేను కూడా టెన్షన్ పడ్డా అనమాట తెలుసా. అరే నీరజక్క ఇప్పుడే బాగుంది, అప్పుడే సడన్గా ఏంటి చనిపోయిందని వార్త వచ్చిందని నేను చాలా భయపడ్డా అనమాట. ఇంకోటి ఏంటంటే మనం అసలు చచ్చిపోతే ఎవరన్నా స్పందిస్తారా? అయ్యో మనం చచ్చిపోతే మన మీద నిజంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతుంటారు, అక్క నన్ను మాక్సిమం అక్కనే పెడతారు. నేను ఇన్స్టాగ్రామ్ కు పెద్ద అక్క అని కూడా అంటారు. మనకు పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా రావు. ఒకరు వస్తే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ చూసా కాబట్టి మనకేం రావు. ఈ అక్క అక్క అని లేని ప్రేమ అంతా వలకపోస్తారా? నిజంగానే నా మీద నిజంగా లవ్ ఉందా వీళ్ళకి? ఒకసారి అసలు టేస్ట్ చేద్దాం, మనం చచ్చిపోయినట్టు వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఒకసారి తెలుసుకోవాలి.
ఓకే. ముఖ్యంగా మా ఊళ్ళు రిలేషన్ నిజంగా నమ్ముతారంటావా నేను చచ్చిపోయినా నేనే పెట్టుకుంటే అయ్యో బాబోయ్, మీరే ఎడిట్ చేశారా అది? నేను నేను చేయలే, నాకు ఆ ఎడిటింగ్లు రావు. మా మా ఫ్రెండ్ పోరగానికి ఒకరిని చేసి ఇట్లా పెట్టరా అంటే పోరు నీకేం పని లేదు ఏమి గట్లా పెట్టుకుంటారు కూడా. అరే నువ్వు ఇప్పుడు చేస్తావా చేయవా అంటే చేసి పంపించు, మనకి ఎడిటింగ్లు రావు. ఏదన్నా ఓన్ వాయిస్ తోటి ఇదివరకు సాంగ్సే చేసేదాన్ని, ఇదివరకు సాంగ్సే చేసేదాన్ని కానీ ఒక వీడియో ఓన్ వాయిస్ తో చేస్తే కొంచెం రీచ్ అయింది అది. ఇంకా అప్పటి నుంచి మనకేమో డాన్సులు గిన్సులు రావు, ఎంతసేపు ఆ పాటలకి ఏతో డేకడ్ మనం అనేసి ఓన్ వాయిస్ చేయడం స్టార్ట్ చేసి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో కొంచెం ఫాలోవర్స్ బాగానే వస్తున్నారు, మరి మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా? ఇక ఛాన్స్ వస్తే కాదు ఆల్రెడీ వస్తుంది. చాలా మంది నాకంటూ ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు మన లైఫ్ అంటే బిజినెస్ నడుస్తుంది. ఈ ఫీల్డ్ ఎట్టుంటది అంటే ఒకదాన్ని పిలుస్తారు, ఒక దాంట్లో చేయంగానే మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాం, ఆ మూవీకి అట్రాక్ట్ అవుతాం. అది ఒకదానికి ఇచ్చి రెండో దానికి ఇద్దరు ఇయ్యరో కూడా తెలియదు మనకి. తర్వాత ఆ లైఫ్కి అలవాటు పడి మళ్ళీ వచ్చి ఒళ్ళొంచాలంటే కష్టం కదా. ఆ లోపు మనకున్న బిజినెస్ దొబ్బుద్ది, ఇక రెంట చెడ్డ రావన్న కథ అవుతుంది అనేసి మనకు వద్దు, ఎందుకు చూద్దాం ఏదన్నా మంచిది గుర్తింపు వచ్చేది. ఈ చిన్న చిన్నవి మనకు అవసరం లేదు, ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు గుర్తింపు దీంతో వస్తుంది అనుకుంటే చేస్తా. మరి ఎలక్షన్ గురించి ఒక వీడియో పెట్టావు, నేను డబ్బులు తీసుకున్నాను అని, కెమెరా ముందు భయపడలేదా? అరే నేను డబ్బులు తీసుకున్నాను ఎట్లా ఓటేయాలి ఏంటి అన్నట్టు. నేను డబ్బులు తీసుకున్నా అని చెప్పలే, తీసుకోలేదు, నాకు తెలియనప్పుడు ఒకప్పుడు తీసుకున్నా. కానీ అది తీసుకోవడం వల్ల ఏం నష్టపోతాం అనేది బేసిక్గా నాకు రాజకీయం అంటే పిచ్చి, నా ఏం కూడా అది నా జీవిత లక్ష్యం కూడా. నాకు ఈ ఫ్యామిలీ ఇబ్బందులు పోయి మనం లైఫ్లో అప్పులు గిప్పులు పోయినాక నాకున్న కళే అది ఏంటిది, రాజకీయంలో పోయి కనీసం నా డబ్బులతో ఒక 10 మంది కన్నా బువ్వ పెట్టాలి. అమ్మాయిలని వదిలిపెట్టిన వాళ్ళు నాకు నచ్చరు. సరే అక్క, ఇప్పుడు రాజకీయంలో వెళ్ళకపోయినా పర్లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటే గనక 10 మందికి పెట్టచ్చు కదా మరి మీరు. అదే కదా నేను చెప్పేది, ఆ డబ్బులు రావాలి. ఇప్పటి వరకు అయితే మనం గుంటలనే ఉన్నాం, ఇంకా బైక్ ఎక్కలే. ఆ గుంట ఎక్కినాక కంపల్సరీ నలుగురికి వస్తే పని చేస్తాం. నా హెల్త్ దేవుడు చక్కగా ఉంచితే, మన రెక్కలకు చక్కగా ఉంటే నేను నలుగురి కోసం ఎప్పుడైనా నేను అది నా మైండ్ లో అదే పెట్టుకున్నా. ఆల్రెడీ ఒక రీల్ కూడా చేసి పెట్టిన. ఇంతకు అక్క మరి ఇప్పుడు ఎలక్షన్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇక ఎలక్షన్కి వచ్చేది అయితే ఇగో ఇప్పుడు ఒకటి చెప్తారా, ఎవరైనా బిడ్డ దొంగతనం చేసినా దోపిడీలు చేసినా నా బిడ్డ మంచి ఆనిముత్యం అని చెప్పుకుంటారు. బేసిక్ గా మా తాతల నాటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ, అది ఎట్లనైనా కూడా మా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తాను. అంతేనా? టీడీపీ రాదంటావా? టీడీపీ మాకు లేదు కదా తెలంగాణ. ఓకే సారీ, తెలంగాణ కదా. రీసెంట్ గా ఆంధ్ర వెళ్ళేసి వచ్చా అనమాట, అక్కడ టీడీపీ. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ ఇవి ఉన్నాయి కదా, బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత నీకు ఆప్షన్ ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ ఎవరిది అనే ఆప్షన్ అడిగితే బీజేపీ అంటే బీజేపీ నెక్స్ట్ బీజేపీ. ఫస్ట్ అయితే కాంగ్రెస్ ప్రాణం పోయినా ఏం లేదు కానీ ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా పని చేయాలనేది కూడా చిన్న వే కూడా తయారు చేసుకుంటాం. అంటే ఎమ్మెల్యే నిలబడాలనుకుంటున్నాం, అంత పెద్ద కోరికలు మనకి. మరి ఏమవ్వాలనుకుంటున్నాం? మరి మనకంటూ ఆ పార్టీలో మనం నలుగురికి మంచి చేయాలి, ఈ దోసుక తిన్నాము పార్టీలో పోయి సంపాదించుకుందాం, మనకు బిల్డింగ్లు కావాలి మెడలు కావాలనేది అయితే నాకు అసలు అట్లాంటి ఆశలు ఉండవు. నేను మామూలుగా నేను ఇంత పని చేసుకుంటే కూడా అందరిలా ఆడవాళ్ళలాగా అమ్మ నేను 10 తులాల బంగారం చేయించుకోవాలి, మేడలు కట్టాలి మీద అట్లా కడుపు నిండా అన్నం కడుపు నిండా ఉండి ఒంటి నిండా బట్ట ఉండి సమాజంలో మనకు ఇంటికి పోతే కూర్చేసేటట్టు పొజిషన్ ఉంటే చాలు అనుకుంటా. సరే అక్క, ఇప్పుడైతే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఒకవేళ మీకు రాజకీయంలో గనక ఒక మంచి ఛాన్స్ వచ్చి మిమ్మల్ని గెలిపిస్తే గనక డబ్బు ఆశ పుట్టి వీళ్ళకి హెల్ప్ చేయకుంటే ఏంటి పరిస్థితి? మనకి ఇగో అదే బ్లడ్ లో ఉంటది, ఒక వైబ్రేషన్ అనేది బ్లడ్ కు ఒక వైబ్రేషన్. నిజమే అక్క, బట్ కానీ డబ్బు మాత్రం కంపల్సరీ ఆశ చూపిస్తుంది పక్కా 100% షూర్. నువ్వు అంటే సో మీ స్పందన ఏంటి అని? నా స్పందన అయితే 99% ప్రజలకు ఏం చేసుకుంటాను డబ్బు. ఇప్పుడు 100 కోట్లు ఉన్న వాళ్ళు కరోనా వచ్చి కుక్క సాగు వచ్చారు, తీసుకొని పోయిరా. నా ఉద్దేశం అయితే అదే, డబ్బు అనేది మనిషికి ఎప్పుడు శాశ్వతంగా అనేది నేను నమ్ముతాను. అక్క, మిమ్మల్ని ఒక వేరే వాళ్ళకి ఎవరికో నెంబర్ ఇస్తే వాళ్ళు మీతో చాటింగ్ చేశారు, దాన్ని నీరజ ఆంటీ అని చెప్పేసి పెట్టారు కదా. సో ఎందుకు అలా మీరు అబ్బాయితో ఎందుకు చాట్ చేశారు? అసలు పెట్టగానే 5 మిలియన్స్ వెళ్ళింది తెలుసు అసలు అది నేను ఆ అబ్బాయి నాకు ఈ వీడియో నేను ఏమంటారు దాన్ని ట్రోల్ చేసుకుంటా, ఆ ట్రోల్ చేసుకుంటా ఆంటీ అని నాకు మెసేజ్ పెట్టిండంట. అమ్మ అని పిలిచిండు ఆ అబ్బాయి, నాకు ఆ పేరు కూడా గుర్తులేదులే కానీ బ్రహ్మానందం ఏదో ఐడి ఉంటది.
ఆ అమ్మ అని పెడితే నేను ఎక్కువ చూడను మెసేజ్. ఇక పెట్టినంట కానీ నేను రిప్లై ఇయ్యలే, చూడలే, పెట్టేసుకుండు. ఏమని వాళ్ళ ఫోన్లకే నేనేదో ఆయన నెంబర్ ఇచ్చినట్టు, నేను ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పినట్టు, నీ అంత బాబు నా మనోడు ఉండయి నేను పెట్టినట్టు వాళ్ళు ఎడిట్ చేసుకొని పెట్టుకురు. అది మనం అప్లోడ్ చేయంగానే టకా టకా నాకు పంపుతురు. అందులో కామెంట్లు ఏం పెడుతురు, నువ్వు ఎందుకు ఇచ్చినావు నెంబరు, అది ఫస్ట్ వ్యూస్ పోతుంది, అది హ్యాపీ. కానీ కామెంట్లు చూస్తే ఈ అడ్డమైన కామెంట్లు అన్ని పెడుతురు. నాకు ముందే అడ్డమైన కామెంట్ పెడితే బీపీ 200 లేస్తుంది. నేను ఆ పోరానికి ఇక మెసేజ్ పెట్టిన. ఇంకొంతమంది రిప్లై ఆ పిల్లగాడు పెట్టిండు, ఆంటీ నెంబర్ కాదు నేనే ట్రోల్ కోసం వాడుకున్నానే అబ్బాయి మెన్షన్ చేసిండు ఫస్టే. అది ఎవరు చదువుతారు, మన వాళ్ళకి అంత ఓపుకుంటది కదా చదవడానికి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. నువ్వెందుకు, నీకేం పుట్టింది, ఆంటీ అంటే నీకేంది, ఏదో ఇక ఏమనికి వదిలినట్టు వాళ్ళు పెడుతురు. పెడుతుంటే నాకు ఆ పిచ్చకుండా కామెంట్లు పెడితే నాకు నచ్చవు. లైవ్ కూడా పెడుతుంటారు కదా, ఎందుకు అలా తిడుతుంటారు అసలు వాళ్ళని? నేను చూసాను అనమాట. లైవ్ పెడితే వెంటనే ఎవరన్నా బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే మనం ఒకసారి ఫీల్డ్లోకి దిగిన తర్వాత బ్యాడో గుడ్డో వస్తుంటాయి కదా, కానీ మీరు అలా లైట్ తీసుకోరు. లైట్ తీసుకోను నేను. ఎందుకంటే నేను ఒక్కరిని నేను చూసిన, లైట్ తీసుకొని చూసిన. ఎవడన్నా పెట్టిన అనుకో, ఐ లవ్ యూ అని పెట్టిన అనుకో, ఫస్ట్ తిట్టేది. తర్వాత ఏం స్టార్ట్ చేసిన అంటే ఐ లవ్ యూ టు తమ్ముడు, ఆ మమ్మీ బాగుందా, అక్క బాగుందా, అమ్మని అడిగినట్టు చెప్పు, పండక్కి రారి అమ్మని తీసుకొని అని రివర్స్ గేర్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇంకా లవ్ యూ లేవు, ఇంకా అక్క అని పిలుస్తారు. ఐ లవ్ యూ అక్క అంటే లవ్ యూ టు తమ్ముడు అంట. అక్క మీకు ఆంటీ అంటే కోపం, ఎందుకు అలా రియాక్ట్ అయిపోతారు? నాకు ఆంటీ అంటే కోపం రాదు. ఆంటీ అనేటోళ్ళు కొంచెం అర్హత ఉండాలి ఆంటీ అనే పదానికి. ఇప్పుడు ఆంటీ అంటే కోపం, అమ్మ అన్న ఆంటీ అన్న ఏదైనా మంచి మర్యాద పిలిస్తే చాలు. నాన్న ఆంటీ అని ఎవరంటే కోపం వస్తుంది అంటే ఆ ప్రొఫైల్ చూస్తా కదా, మరి నెత్తి మీద బట్ట మీద బొచ్చు ఉండదు, ఆయన ఐడి ఓపెన్ చేస్తా, మీ తెల్ల గడ్డం వేసుకొని ఇంతలా కడపేసుకొని ఆంటీ అని పెడితే ఈ ఆంటీకి లెక్క పెట్టాలి. ఎవరు పెట్టాలి, నాకన్నా చిన్నోళ్ళు 20, నాకు 37 ఏళ్ళు ఉన్నాయి, ఓ 25 ఏళ్ళ పోరడ ఆంటీ అంటే పడతా. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇంచుమించు అదే ఏజ్. 40 ఏళ్ళోడు వచ్చి 45 ఏళ్ళోడు వచ్చి ఆంటీ అంటే ఎందుకు పడతా నేను? మరి మీరు బోటిక్ నడిపిస్తున్న ఎంత సంపాదిస్తుంటారు? మీ ఇలాంటి ఆడపిల్లలు పచ్చగా పెళ్లి చేసుకుంటే ఒక్కొక్క పెళ్లికో 40,000 50,000 వస్తాయి. ఖర్చులు పోను ఒక్క పెళ్లి మీద 10-15 వేలు మిగులుతాయి. నాకు నెలలో వచ్చేసి ఖర్చులు పోను 30-40 వేలు మిగులుతాయి. నేను షోరూమ్లు మెయింటైన్ చేసేదాన్ని. RS బ్రదర్స్ లో చేసిన, సికింద్రాబాద్ సెంటర్ లో చేసిన. అంత దూరం ఎందుకు, మీ లాస్యా శ్రీముఖి వాళ్ళ కాంటాక్ట్ కూడా ఒక అమ్మాయి పట్టింది, ఫ్యాషన్ డిజైనర్. ఆ అమ్మాయి దగ్గర కూడా వర్క్ నేను కుట్టిన ఫ్రాకులు శ్రీముఖి చాలా వేసుకుంది. లాస్యా ఇట్లా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటారు కదా, ఆ అమ్మాయి దగ్గర నేను వర్క్ చేసిన. కట్టింగ్ ఫిట్టింగ్ నేనే చేసేదాన్ని, షోరూమ్లలో చేసిన. అప్పుడు ఇంకా నెలలో వచ్చేసి 5-6 మంది కుట్టేవాళ్ళు. అప్పుడు ECL బ్రాంచ్ రాధికా థియేటర్ దగ్గర RS బ్రదర్స్ తెలుసు, ఇక్కడ దిల్షుక్ నగర్ లో RS బ్రదర్స్ లో చేసిన. మళ్ళా నేరెడ్మెట్ ఉంది కదా, అక్కడ సికింద్రాబాద్ సెంటర్ అని చాలా పెద్ద మాల్ పడింది, అందులో చేసిన. హెవీ వర్క్ చేసేదాన్ని నేను. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే ఇంట్లో నుంచి నైట్ 1 గంట కూడా అయ్యేది నేను వచ్చేసరికి. అయ్యో, మరి పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? పిల్లలు పెద్దోళ్ళే కదా, వాళ్ళ వంట వాళ్ళ పని. నేను ఇంట్లో పని ఎప్పుడు పెద్దగా చేయాలి, ఇంకా పిల్లలు చేసేస్తారు. ఇక ఫస్ట్ నుంచి కూడా మనకు ఈ అంట్ల తోముడు గుడ్డలు ఉతుకుడు మనకు పెద్దగా అలవాట్లేదు. అట్లాని పని చేయలేదని కాదు, నేను నాటేసిన, కోత కోసిన, నాటు పని, బురద పని మొత్తం వచ్చు. నాకు రాని పని అంటూ లేదు. ఇప్పుడు విలేజ్ లో ఉండేవారు కదా అప్పట్లో, పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చారా మీరు? మేము వచ్చి 2013లో వచ్చినాం. అంటే బోటిక్ పెట్టుకుని నడవదా అక్కడ? అక్కడ కూడా మిషన్ కుట్టేదాన్ని, కానీ ఇక హైదరాబాద్ వస్తే అక్కడ ఉంటే మసార్ బాగా డ్రింక్ వేస్తుండు. అక్కడ వైన్స్ అమ్మేదాన్ని నేను, వైన్స్ కూడా నడిపించిన నేను. అంత దూరం ఎందుకు, నాటు సారా కూడా కాశ అమ్మినాం, లీటర్లు 100 లీటర్లు. పోలీసులు వచ్చి పట్టేసుకెళ్తారు మరి మిమ్మల్ని. పట్టే పోలీసు వాళ్ళు కూడా రుద్రమాదేవి అని పేరు పెట్టేది నాకు. రుద్రమాదేవి మేడం, రుద్రమాదేవి బాగున్నాం అంటారు ఇప్పుడు కలిసిన సూర్యపేటలో. అక్క, నీకు లైఫ్ లో బాధాకరమైన ఏమైనా విషయం ఉంటుందా? ఓ, నా లైఫే బాధాకరం. అంటే లైఫే బాధాకరం ఉంటది, చాలా గట్టిగా ఏదో సంథింగ్ జరిగి ఉంటది. ఏ సంథింగ్ అయినా నా జీవితంలో ఎంత పెద్ద బాధ వచ్చినా నేను ఏ రోజు బాధపడను. నా బాధ నాకు బాధ అవుతుందని పక్కన మనిషికి చెప్పుకోను. నా బాధ నేను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నాలో ఉంటది. నా బాధ అంత ఉన్నా కూడా పక్కన వాళ్ళు బాధపడితే ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పే కెపాసిటీ కూడా ఉంది. సూపర్ అక్క. అంటే మీలాంటి వాళ్ళు సమాజంలో ఇలా ఉంటే అనక ఎంత ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసి కంపల్సరీ సక్సెస్ అవుతారు తెలుసా. కొంతమంది లేడీస్
నేను రియల్గా చూసినవి చెప్తాను, ఏదో ఫేక్ కాదు. ఉమ్, మొగడు పెళ్ళం మా అమ్మగారింటికి పోదా అంటే నువ్వు ఓవే నేను రానన్నందుకు నా మొగడు రానన్నాడు కిరసనాలు పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో. ఆ, అంత చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కి ఆ. ఇక నాకు వచ్చిన కష్టాలు వస్తేనైతే ఇక రోజుకు 100 సార్లు తత్తరాలు. ఇప్పుడు మీ హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా మీ అంతటి మీరు ఓన్ గా బతుకుతున్నారంటేనే గ్రేట్ అసలు. అంతే. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఒక వైఫ్ ముందు అడుగు వేసిందంటేనే గ్రేట్ అసలు. హస్బెండ్ సపోర్ట్ అంటే మా హస్బెండ్ ఎప్పుడు లక్షలు సంపాదించి కట్టలు పెట్టింది అయితే లేదు నాకు. ఏంటంటే మన లైఫ్ కంటూ మనం ఎంతైనా మనకు హస్బెండ్ ఉండాలనే దాంతో ఎన్నడైనా మనం నా రెక్కల కష్టం చేయవలసిందే, నా రెక్కల కష్టం మందికి పెట్టవలసింది, కానీ మంది రూపాయి మనం తిన్నది లేదు మనకు ఆ రాత. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు? మా నాన్న నాకు 7 years ఉన్నప్పుడే చచ్చిపోయింది. నాన్న అయితే రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం లీడర్, పెద్ద లీడరే మా నాన్న. అంటే ఆ పొగరే వచ్చింది నాకు అంటారు. అంతేనా? ఈ పొల్లకి అలయ్య పొగరే వచ్చింది, అలయ్య మాట్లాడినా అట్లా మాట్లాడుతుంది, ఎవ్వరికి దడవదు, నేను ఎవ్వరికి దడవదు. అమ్మ మీతోనే ఉంటుందా? నా అమ్మ నాతోనే ఉంటుంది ఎప్పుడైనా. ఓకే. కొంతమంది రీల్స్లలో మొన్న నేను చాలా వరకు రీల్స్ పెడతా, ఓ అమ్మ మదర్స్ డే స్టేటస్ పెట్టుకోవడం, ఇవన్నీ స్టేటస్లు కాదురా పెట్టేది, ఫస్ట్ అమ్మకు బువ్వ పెట్టరు. మా అమ్మ దేవత, ఏ బాబు అనేది ఒక ట్రోల్ ట్రెండ్ అయింది చూడు, దానికి నేను చేసిన అరే స్టేటస్ రీల్స్ పెట్టుడు కాదు, ఫస్ట్ అమ్మలకు బువ్వ పెట్టరు అంటే నువ్వు పెడుతున్నావా అని అడిగి నిన్న కూడా రీసెంట్ గా అమ్మ నాన్నలకు బువ్వ పెట్టి స్టేటస్ తర్వాత పెట్టకపోయినా పర్లేదు అని ఒక అబ్బాయి పెట్టిండు, నువ్వు పెడుతున్నావు అంటే నా ఇంటికి రాసుద్దు అంటే అట్లా కాదక్క మరి అమ్మని పట్టుకొని నువ్వు రీల్స్ చేయాలి అంటే ఇప్పుడు పెట్టేటో నేను పెడుతున్నాల్లో అని మన సమాజానికి చూపిస్తే పెట్టినట్టు లేకపోతే పెట్టినట్టు అని చెప్పిన. సారీ అక్క, ఎవరైనా నాకు బ్యాడ్ కామెంట్ పెడితే నేను కామెంట్లలో ఎవ్వరికి రిప్లై అయ్యాను, వన్ ఇన్బాక్స్ వన్ ఇన్బాక్స్ పోయి టైపింగ్ కూడా చేసే అంత ఉండదు, అంత టైం కూడా ఉండదు నాకు. వాయిస్ మెసేజ్ ఎంతవరకు చదువుకున్నావు అసలు? నేను 5th అయిపోయి 6th కూడా చేసాను. సరే 6th వరకు చదివినా, బట్ కానీ ఇంత స్పీడ్ చాటింగ్ చేస్తావు గ్రేట్ అసలు. మళ్ళీ ఇంగ్లీష్ లోనే చేస్తా, తెలుగు టైపింగ్ కూడా రాదు నాకు చక్కగా. మళ్ళీ తెలుగు రాయమంటే నేను అక్షరం పొల్లు పోకుండా రాస్తా, కూడా పోదు. ఇంగ్లీష్ అంటేనేమో ఇక మనకు అక్క తెలుగు ఎక్కువ కదా, నేర్చుకున్నాం మన సొంతం అట్లా ఏదన్నా దానికి ఇది వస్తుందని ఎవరన్నా చెప్తే అది నేను మైండ్ లో ఫీడ్ చేసుకుంటా. ఒకసారి చెప్తే అది ఒక్కడ చెప్తే దానికి నేను 4 ఆలోచించుకుంటా, ఇది వచ్చిందంటే దానికి కూడా ఇది వస్తుంది కదా అన్నట్టుగా. ఓకే అక్క, ఫస్ట్ టైం అయింది ఇంటర్వ్యూ ఇవ్వడం మీరు? ఫస్ట్ టైం చాలా మంది అడిగిర్రు, ఇక నీ బాధ భరించలేక. ఎనీవే సూపర్ అక్క. ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ అంటే రా శిల్ప, నేను ఒకటి చెప్తా, మనం ఏదైనా సాధించి మన సమాజానికి చెప్తే ఈమె సాధించిన అది ఈ పని చేసింది అనేది మనం ఇంటర్వ్యూ అనేస్తే దానికి ఒక వాల్యూ. ఓకే అక్క, ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీరు కూడా ఏం చెప్తున్నారు, సమాజం గురించి ఒక మంచి మాటలే చెప్తున్నారు. మంచి మాటలు చెప్తున్నా కానీ నేనంటూ ఏం నా సమాజానికి లేదు. నిజమే, సమాజానికి చేసింది ఏం లేదు, బట్ కానీ చాలా మంది ఏం చేయరు మరి, బట్ కానీ వాళ్ళ మంచి మాటలు తీసుకునే కదా ఇంటర్వ్యూ చేసేది. మరి అంటే మీరు ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి మాకు మీ మీద గుడ్ ఒపీనియన్ ఏర్పడింది. అసలు నీకన్నా చాలా మంది అడిగిర్రు అమ్మ ఇంటర్వ్యూ. ఇప్పుడు నువ్వు నా ఫోన్ చూడు, రోజు 10 వస్తాయి ప్రమోషన్లు చేయమని. ఈ ప్రమోషన్లు కూడా నేను అన్ని నమ్మను, ఎందుకంటే మనం నిజం మాట్లాడతాం అనేది. నన్నైతే ఎవరు ముచ్చట నాకు తెలియదు కానీ నన్నైతే ఈమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, జెన్యూనిటీ ఉంటది ఈమె దగ్గర అనేది నమ్ముతారు. మనం ఏదో వాళ్ళు ఇచ్చే 2000 3000 ఇస్తారు, నాకు 3 జాకెట్లు కుడితే వస్తాయి. సపోజ్ చెప్తున్నా నీకు, ఆయన ఇచ్చే 2000 ఆశపడి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది అనుకో, దాని వల్ల ఒక్క లాస్ అయినా ఆ తప్పు నాదే. కాబట్టి నేను ఆ ప్రమోషన్లు అనేది చీరలో రైకలో అడిగితే ఇయ్యగలుగుతాం, కానీ ఏందో వర్క్ ఫ్రమ్ అన్ని ఫేకులు ఉంటాయి. నేను ఈ నమ్మను అంత ఈజీగా, ఏది నమ్మను. కొంతమంది 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి 10,000 ఇస్తాము, 500 పెట్టుబడి పెట్టి 5,000 ఎట్టి ఇస్తాడు. నేను క్వశ్చన్ ఎత్తా, ఏ రకంగా ఇస్తాడు? నువ్వు 1000 రూపాయలు పెట్టినావు, అక్కడ 10 రూపాయలు వడ్డీ వేసుకున్నా కూడా 100 రూపాయలు అవుతుంది కాదు, నీకు 10,000 యాంచి తెచ్చి ఇస్తాడని లాజిక్ క్వశ్చన్ ఎత్తా నేను. ఎట్లా నమ్ముతావు నువ్వు? నమ్మి కూడా నీదే తప్పు కాబట్టి వాడు తెలివితోటి మోసం చేయాలని ముందుకు వచ్చిండు, నువ్వు తెలివి లేక మోసపోయినావు అనేది ఇట్టా రైట్ లేదు నీకు. నేను నాకు చెప్తున్నైతే అదే అంట నేను. అక్క, సమాజంలో నిన్న జరుగుతున్నాయి, రాజకీయమైన అమ్మాయిలైనా తల్లిదండ్రులు ఎవరైనా కానీ చెప్పదలిగే విషయాలు ఏంటి అసలు? నేను చెప్పదలిస్తే అయితే రాజకీయం గురించి అయితే ఒకటి చెప్తా, ఆడపిల్లల గురించి ఒకటి చెప్తా, ఓకే, ఇంకా తల్లిదండ్రుల గురించి, అన్నం పెట్టని పిల్లల గురించి కూడా ఒకటి చెప్తా. నేను ఏం చెప్తా అంటే
నువ్వు కోట్లు సంపాదించిన నువ్వు కోటికి పడిగెత్తిన నీ ఇత్తనం అనేది అమ్మాయి ఎత్తనే పడ్డారు. ఫస్ట్ అమ్మాయికు బువ్వ పెట్టినోడు నువ్వు కోట్లు కాదు, నువ్వు ఒక పూట ఉపాసం ఉండి అమ్మకు పెట్టినా అది అనేది నీకు ఆ జన్మధాన్యం అవుతుంది తల్లిదండ్రులకు బువ్వ పెడితే. నా ఉద్దేశం నువ్వు కోట్లు సంపాదించి ఎవడికి మేత? అమ్మాయికి బువ్వ పెట్టినోని నీ కోట్లు ఉంటేంది, నీకేది ఉంటేంది? తల్లిదండ్రులకు బువ్వ పెట్టాలి ఎవరైనా సరే, ఎంత పేదరికంలో ఉన్నా. ఇంకోటి కోడన్లు కూడా కొంతమంది మీ అమ్మ ఉంటే నేను ఉండను అంటారు. అట్లాంటి పిల్లలని ఎల్లగొట్టి అమ్మాయిలతో ఉండాలి కొడుకు అని నేను చెప్తాను. అట్లాంటి వాళ్ళని అందరినీ కాదు. మీ చాలా మంది నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన ఎట్ల పంచాదులు ఉంటాయో నాకు తెలుసు. మీ అమ్మ ఉంటే నేను సంసారానికే రానంటది ఒక అమ్మ. మరి అమ్మలే నీడానా మోడా అని వచ్చిండని నా క్వశ్చన్. అమ్మ లేకుంటే నేను సంసారానికి రానన్న ఆడదాన్ని దాన్ని అక్కడనే ఉంచాలి. వీలైతే ఇంకో దాన్ని చేసుకోవాలి, లేకపోతే జీవితకాలం అమ్మను పెట్టుకుని బతకొచ్చు నా ఆన్సర్. ఓకే. ఇంకా ఆడపిల్లల విషయాలకు వస్తే ఈ చదువుకొని హైదరాబాద్ తోలుతారు తల్లిదండ్రులు. ఆడ నానా కష్టం చేసి డబ్బులు పంపిస్తారు, ఆడవర్గాలకైనా మగ వర్గాలకైనా. వాళ్ళ మేము చేసిన కష్టం మా పిల్లలు వాడొద్దు అనేది ఒక థాట్ ఉంటుంది తల్లిదండ్రులు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, నేను ఎందుకు చెప్తానంటే నా షాప్కి ఎదురుగా అన్ని కాలేజీలు. ఓకే. ఇక ఏం చేస్తారంటే, అమ్మ నేను ఫీజు కట్టాలని అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న సంఖ నాకే సప్పో తెచ్చి వీళ్ళకి డబ్బులు వేయటం. వీళ్ళు వీడికి వచ్చి ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో, జూ పార్కులలో, ఆ పార్కులలో, ఈ పార్కులలో ఎగ్జామ్ రాయటం. ఈ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు కష్టపడి చదివించినప్పుడు, అట్లానే అందరు కాదు కొంతమందికే చెప్తున్నా, అందరు అట్లా ఉన్నారని నేను అన్నాను. తల్లిదండ్రులు గర్వపడి గల్లెగిరేసుకునే పిల్లలు మస్తు మందురు. అట్లాంటి వాళ్ళకి నేను చాలా గౌరవిస్తాను. తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా, నా తల్లిదండ్రులు చెప్తే వినకుండా వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని ఇక్కడికి వచ్చి వృధా చేసేటోళ్ళని మాత్రం నేను సహించను. అది చెప్తా. ఇంకా రాజకీయానికి వస్తే నేను ఒక చిన్న మెసేజ్ చెప్తా. గ్రామ పరంగా నిన్న రీల్ కూడా చేసి పెట్టిన. ఈ పోటీలు పడి లచ్చలు ఇది వరకు ₹1,00,000 పెట్టేదేమో, ఇది వరకు పావు సారా పోసేదేమో అంతే ఈ ఎలక్షన్లు వస్తే. ఇప్పుడు ఓటుకు 5,000, 3,000, 2,000 అట్లా 20. మా ఊళ్ళో 2,600, 3,000 ఓటర్ లిస్ట్ మాది. తలా ఓటుకు 5,000 ఇస్తే ఎన్ని అవుతుంది? 3 5 15 అంటే దాదాపు 15 లక్షలు అవుతుంది. అట్ట పెట్టే బదులు ఆ 15 లక్షలు పెట్టి ఈ కంబైన్డ్గా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూర్చొని యూత్, ముఖ్యంగా యూత్ పోరాలు, అరే మనకి ఈ పార్టీలు ఎందుకు, ఇదెందుకు, ఆ పార్టీలు ఎవరు నిలబడుతారు, ఈ పార్టీలో ఇద్దరిని కుసబెట్టి మన గ్రామానికి ఇట్లా అభివృద్ధి చేసుకున్న, ఇట్లా వేస్ట్ చేయకుండా డబ్బులు మన బడి మీద. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు సరిపోని ఏ స్కూల్లో ఉండరు. మనం సొంతం అదే డబ్బులతో 4 టీచర్లను అరేంజ్ చేసుకొని ఈ బయటికి పోతున్నారుగా. ఇప్పుడు ఎల్కేజీ పోరగానికి 40-50 అడ్మిషన్, అవి మళ్ళీ బస్ ఫీజు వేరే. ఇవన్నీ కాకుండా మనమే టీచర్లను పెట్టుకొని మన బడ్డీ మన పిల్లల్ని మన ఊళ్ళోనే చదివించుకుంటే ఇటు పిల్లలు మన ఊళ్ళో చదువుకుంటారు, ఇటు 40-50 కూడా మిగులుతాయి కదా అనేది నా ఒక ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు ఊళ్ళో మాక్సిమం, ఒకళ్ళు ఇద్దరు. మా ఊళ్ళో అనేది ఒక్కడే అంత పెద్ద ఊరికి. ఆయన సమయానికి మన కడుపున వచ్చినప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక చిన్న 2 రూములు వేసి హాస్పిటల్ ఒత్తికి పెట్టి ఒక్క డాక్టర్ని మెయింటైన్ చేసి ఒక్క బెడ్ వేసి ఆ ఊరికి మంచి జరుగుతుందని నా ఉద్దేశం. రాజకీయంగా మంచిగా చెప్పారు, చాలా బాగా చెప్పారు తెలుసా. ఇది అందరికి తెలవాలని అంటే నాకు ఏది అనిపిస్తే అది ఎమ్మట నేను ఎక్కడ ఉండని బువ్వ తినేది అది ఆపిపోయి చేసి రీల్ చేసి వచ్చి కూర్చొని నేడ మర్చిపోతున్నాం వల్ల. ఓకే. నాకు ఏ థాట్ వస్తుంది, నేను నడుచుకుంటూ వస్తే ఏదైనా జరిగినా కూడా ఇంట్లోకి వచ్చి రీల్ చేసి పెడతా దాని మీద. నేను ఎవరిని కాపీ కొట్టను. ఆమె చెప్పి ఆమె తోడ కోసుకుందని నేను మెడ కోసుకోను. నేను నాకేది అనిపిస్తే అదే. ఇంకోటి ఏంటంటే నేను ధైర్యంగా మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే నా వల్ల తప్పు ఉందంటే నేను ఒప్పేసుకుంటా. నా తప్పే బరాబర్, నాకు అని చిన్న అయినా ఏం లేదు, నా తప్పే. నాకు కోపం బాగా ఎక్కువ. నాకు కోపం వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు. అంటారు తర్వాత ఈ మాట అన్నాడు, నా తప్పే కదా, ఏ సారీ అన్నలే చెప్పేసుకుంటా. అందరూ మన వైపు తప్పున్నా కూడా దమాయిస్తారు. నేను అట్లా దమాయించను. నా తప్పు ఉంటే నా తప్పు అని ఒప్పుకుంటా. తప్పు లేకుండా నన్ను అంటే మటుకు అసలు వాడు ఎంతలా తోపైనా ఊరుకోను. మీలాంటి వాళ్ళు సమాజానికి ఇంకా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకు మీ ఏమైతే ఉందో మీ గోల్ అనేది రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నా తరపున, మా మ్యాక్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క.